బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు డీపీఆర్ దశ నుంచి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వరకు మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర హోంమంత్రికి లేఖ రాయాలని కోరారు. 3 బ్యారేజీలకే పరిమితం కాకుండా మొత్తం ప్రాజెక్టుపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో అవినీతి డబ్బులు వెలికి తీస్తామని హామీ ఇచ్చిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం 2 నెలల్లోపు కేసీఆర్ మీద విచారణ జరిపి చెర్లపల్లి జైల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించి దాంట్లో కాళేశ్వరం పేరిట దోసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పినారు. తన మాటల్ని తెలంగాణ సమాజం విశ్వసిస్తుందో లేదో అని భయపడి సాక్షాత్తు వాళ్ళ నాయకుడు, ప్రస్తుత లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని తీసుకొని మేడిగడ్డ దగ్గరికి వచ్చి, తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే చంద్రశేఖరరావు అతని కుటుంబం చేసినటువంటి అవినీతి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి పైసలు కక్కిస్తామని, తెలంగాణ సమాజానికి మెరుగైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి మాటిచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది.